హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మెత్తటి బన్నులాంటి చిట్టి దోసలండి. చాలా మెత్తగా స్పాంజీలా ఉంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఎలాంటి పిండితో అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతోటే మెత్తగా ఉండే చిట్టి దోసలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసము ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. అలానే 3 స్పూన్లు వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నాను. ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని, ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. అలానే ఒక కప్పున్నర వాటర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ వేసుకోవాలి. ఇదంతా మిక్సీలో వేసుకొని దోసల పిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. దీంట్లోనే ఒక 2 ఉల్లిపాయలను పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని, ఒక పచ్చిమిరపకాయ ముక్కలను కట్ చేసుకొని వేసుకొని వేగనివ్వాలి. మరీ ఎక్కువ వేగనవసరం లేదండి. కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా వేగిన ఉల్లిపాయ ముక్కలను చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద చిన్న మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 గరిటెల పిండి వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ మీద చిన్నగా ఉడకనివ్వాలి. ఇట్లా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిరిగేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలానే పిండి అంతా కూడా చిట్టి దోసలని వేసుకోవాలి. ఈ దోసలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఉప్మా రవ్వతో చేసుకుంటున్నాం కదా, ఇంట్లో ఏమీ పిండి లేనప్పుడు, ఇడ్లీ పిండి కానీ దోస పిండి కానీ ఏమీ లేదన్నప్పుడు మనం ఇట్లాగా ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతోటి ఈజీగా చేసుకోవచ్చండి. అలానే దోసలు చాలా టేస్టీగా, మెత్తగా, సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులోనే మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదండి. చట్నీ లేకపోయినా కూడా తినేయచ్చు. కాకపోతే నేను అల్లం చట్నీ వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూసారు కదా, మెత్తగా, సాఫ్ట్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెత్తటి సాఫ్ట్ దోసల్ని అల్లం చట్నీతో తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.